హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో స్కూటర్స్కి బేబీ సీట్ని ఎలా ఫిక్స్ చేస్తారనేది చూపిస్తానండి. సో ఇది చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి. ఫ్రంట్ సైడ్ అయితే బేబీస్ నిలబడుతూ ఉంటారు కదా, అలా నిలబడకుండా ఈ సీట్ ఫిక్స్ చేస్తే సో బేబీస్ హ్యాపీగా కూర్చోవచ్చు. మీకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఈ సీట్ అనేది మనం సపరేట్గా కొనుక్కోవాలండి. సో కొనుక్కున్న తర్వాత ఇక్కడైతే ఫిక్స్ చేస్తారు. ఎలా ఫిక్స్ చేస్తారనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో మేమైతే మా బేబీ కోసం అయితే ఇది ఫిక్స్ చేసుకుంటున్నాము. సో నిజంగా మా బేబీకి అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. మా బేబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో ఎవ్రీడే అక్కడ నించుంటే కాళ్ళు బాగా పెయిన్ వస్తాయి కదా. సో మనం లాంగ్ వెళ్ళినా కూడా పెయిన్ అయితే వస్తుంటాయి. అలా కాకుండా దీన్ని తీసుకొని మనమైతే ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి మాత్రం. సో చూడండి, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఈ హుక్ని అయితే పెట్టేశారు. ఇక్కడ ఈ హుక్ పెట్టేసి దీన్ని అయితే టైట్గా చేసేస్తున్నారు. చాలా సింపుల్ అనమాట. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ హుక్ ఉన్న దగ్గర ఈ విధంగా దీన్ని అయితే ఫిక్స్ చేసేస్తారనమాట. సో వెళ్తుంటే వెళ్ళిపోతుంది, ఊడిపోతుంది అన్న భయం కూడా ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. చూసారు కదా, చాలా సింపుల్గా పెట్టేశారు. సో పిల్లలైతే హ్యాపీగా కూర్చోవచ్చండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మనం కావాలంటే రిమూవ్ చేసి ఇంట్లో కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మాత్రమే ఫిక్స్ చేసుకొని తర్వాత మాత్రం తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 650 రూపీస్ మాత్రమే పడిందండి. సో స్కూటర్ స్పేర్ పార్ట్స్ అయితే అమ్ముతుంటారు కదా, దాంట్లో అయితే దీన్ని అయితే సేల్ చేస్తారు. సో మీరు మీ పిల్లల కోసం అయితే ఫిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.